హలో అందరికీ. ఈరోజు నా డే ఇన్ లైఫ్ కొత్తగా చూసేద్దాం. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ దిబ్బరొట్టె అనమాట. ముందుగా కడాయిలో ఆయిల్ పోసుకొని దిబ్బరొట్టె పిండిలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, పచ్చెనపప్పు వేసుకొని కలిపెట్టుకోండి. ఒక గంట బాండీలో వేసేసుకోండి, మూత పెట్టేసుకోండి. ఇది ఓన్లీ అల్యూమినియం ఇంకా ఇత్తడి కడాయిలోనే వస్తుంది, స్టీల్ వాటిల్లో రాదు. ఫ్లిప్ చేసేసుకొని చట్నీతో ఎంజాయ్ చేసేయండి. నెక్స్ట్ ఈరోజు లంచ్ ఆకాకరకాయలు ఇంకా బీట్రూట్ అనమాట. ఆకాకరకాయలు ముందుగా వాటర్లో చింతపండు, ఉప్పు వేసుకొని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసేసి పొయ్యి వెలిగించండి. కలర్ మారేంత వరకు ఉడికించుకోవాలన్నమాట మనం ఆకాకరకాయని. తర్వాత ఆ చిల్లుల గిన్నెలో వంపేసుకొని వాటర్ అంతా స్క్వీజ్ అయిపోవాలన్నమాట. 1 minute చల్లారనియండి. స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి రెడీ చేసుకోండి. ఆకాకరకాయలు పిండేసి డీప్ ఫ్రైలో వేసేసుకోవాలన్నమాట. ఆయిల్ వేడి కింద లేదు చూసేసుకొని వేసేసుకోండి. దించాక ఉప్పు, కారం వేసుకొని వేసుకోండి. కలర్ మారాలి ఫ్రైకి, అదే అనమాట మనకి ఉడికింది అనిపిస్తూ. ఉప్పు కారం వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆకాకరకాయలు మాకైతే చాలా ఇష్టం. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ బీట్రూట్ అనమాట. బీట్రూట్ చిన్న పీసెస్ కట్ చేసేసుకొని కుక్కర్లో 5 విజిల్స్ రానియాలి. ఉప్పు వేసుకొని ఏం వాటర్ లేకుండా ఉడికించుకోండి. తర్వాత తీసేసుకున్నాక ఒక ప్యాన్లో 10 వెల్లుల్లిపాయలు, 2 ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు వేసేసుకోండి. దీంట్లో వెల్లుల్లిపాయలు పట్టేసుకుంటే ఎక్కువ వేసుకోండి. బీట్రూట్లో వాటర్ పిండేసేయండి. కొద్దిగా వాటర్ వస్తాయి మనం వేయకపోయినా సరే. ఆ పిండేసిన వాటర్ తీసేసి బీట్రూట్ ముక్కలు వేసేసుకోండి. తర్వాత పసుపు, ఉప్పు వేసుకోండి. షాలో ఫ్రై 10 minutes చేయండి. 1 స్పూన్ కారం కూడా వేసుకోండి. బాగా కలుపుకోండి. ఇది వాటర్ లేదు కదా మనకి ఎలా తెలిసింది అని ఒక 10 నిమిషాలు వేగించుకోండి. తర్వాత ఎండు కొబ్బరి వేసుకోండి, కొత్తిమీర వేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. బీట్రూట్ రెసిపీస్ మనం ఎక్కువ చూడడం కదా, ఇది అయితే ఫ్రై అనుకోండి, తాలింపు పట్టుకోండి, ఏమన్నా అనుకోండి, కానీ చాలా బాగుంటుంది. హెల్దీ కూడా మనకి. ఈవినింగ్ అయితే ఒక ఫ్రూట్ తింటామండి. రోజు డ్రాగన్ ఫ్రూట్ కట్ చేశాను. మా పాప రౌండ్గా కట్ చేసి ఇవ్వమంది. నేనైతే సర్కిల్ షేప్లో కట్ చేసేసి వేరే కప్ లేకుండా అందులోనే పీసెస్గా చేసి ఇచ్చాను. మా పాప అయితే బాగా ఎంజాయ్ చేసింది. ఎక్కువ నచ్చింది కదా. నెక్స్ట్ ఈవినింగ్ పన్నీర్ ఫ్రాంకీ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాల పొడి, కారం, ఉప్పు. ఇక్కడ ఒక 1/2 స్పూన్ చూపించాను. 1 స్పూన్ కారం వేసుకోండి. నిమ్మకాయ పిండుకొని పెరుగు వేసుకోండి. కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. నెక్స్ట్ ఒక పెద్ద ఆనియన్, క్యాప్సికమ్, టొమాటో తర్వాత వేసాను అనమాట. మీరు ఇప్పుడే వేసేసుకోండి. పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకోండి. అంతా కలిపేసుకొని డీప్లో పెట్టేసుకోండి. తర్వాత తీసాక బాండీలో వేసుకొని 1 నిమిషం షాలో ఫ్రై చేయండి. చపాతీ పిండి కలిపేసుకోండి. లోపల చపాతీ వేగించుకొని దానిపైన కెచప్ వేసుకొని మనం చేసుకున్న పన్నీర్ కర్రీని వేసేసుకోండి. తర్వాత రోల్ లాగా చేసేసుకొని దానికి టిష్యూ పేపర్ రోల్ చేయండి. మా పాపకు నచ్చిద్దని నేను అలా చేశాను. కెచప్ తోటి ఎంజాయ్ చేసేయండి. దట్ ఈస్ మై డిన్నర్. హోప్ యూ లైక్ ఇట్. మీకు మరిన్ని కొత్త రెసిపీస్ తోటి మళ్ళీ వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.